నా నాయకుడు, మనందరి నాయకుడు P4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబాలని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ మా అందరికీ పెట్టే, నిజంగా మేము అందరం అదృష్టవంతులం సార్ అని. అటువంటి నాయకుడు అండి నా నాయకుడు. ఏం మాట్లాడతావయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అక్కడెక్కడో కూర్చొని ఏం రాజకీయాలు చేస్తావయ్యా? నీ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పనా? బాపట్లలో వరదలు వచ్చి రైతులందరూ కూడా నష్టపోయారంటే వరి కంకులు మునిగిపోయి మనమైతే ఏం చేస్తామండి, ప్యాంటు సగానికి మడత పెట్టేస్తాం. మా సార్ అయితే అది మడత కూడా పెట్టరు, దిగిపోతారు, ఆ బురదలోకే దిగిపోయి ఏం జరిగిందని చూసుకొని దగ్గరికి వెళ్ళి రైతు భుజం మీద చేసి మాట్లాడొస్తారు. కానీ మనాడు హైటెక్ కదా, మనాడు ఏం చేశాడంటే అంతవరకు రెడ్ కార్పెట్ వేసుకున్నాడు. రెడ్ కార్పెట్ మీద వెళ్తే ఇక్కడెక్కడో ఈయన ఉంటాడు, అక్కడెక్కడో రైతు ఆ కంకిలు తీసి ఇలా చూపిస్తుంటాడు అన్నమాట. అప్పుడు ఆయన అది చూసి అది డ్రోన్ షాట్లు వేస్తారు, అది చూసి ఈయన అనుకుంటాడు అనమాట. బుడమేరుకి నేను ప్రత్యక్ష సాక్షిని. బుడమేరు వచ్చినప్పుడు సుమారుగా వారం రోజుల పాటు ఎక్కడ తిన్నారో, ఎక్కడ పడుకున్నారో, ఎక్కడ రెస్ట్ తీసుకున్నారో తెలియదు. తెల్లవారుజాము 4 గంటలకి ఆ రోజు బుడమేరు వచ్చిన రోజు నన్ను చూసి సార్ అన్నారు, అమ్మ అనితే వెళ్ళి పడుకో అని. టైం చూసా 4 అయింది, పర్లేదు లేండి సార్ వెళ్దామండి అన్నా. మళ్ళీ అట్నుంచి వచ్చారు 6 అయింది. 6 గంటలకి అధికారులందరినీ కూర్చోబెట్టి రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేస్తే సడన్గా సార్ అన్నారు, సార్ టైం చూసుకోవాలి 6 గంటలని. సడన్గా ఎలా చూసి అన్నారు, 7 గంటలకు అందరం 6:30కి అందరం కలుద్దామా అన్నారు. కార్తికేయ మిశ్రా గారు కూడా ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇలా చూసి ఇంకెందుకు సార్ ఇక్కడే ఉండిపోతాం సార్, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రండి సార్ అన్నారు. అప్పటి వరకు మేము కూడా టైం చూడలే, అప్పుడు టైం 6. అంటే ఆ రోజు డే మొదలుకొని నెక్స్ట్ డే వరకు కూడా నీటిలోకి దిగారు, నీటిలో చూశారు, బురదలోకి దిగారు. ఆఖరికి మళ్ళా తిరిగి ఒక సామాన్యమైన పరిస్థితి వచ్చినంత వరకు కూడా ఆ ప్లేస్ని వదిలి కూడా రాలేదు. అది నా నాయకత్వం అంటే. ఏం మాట్లాడతాడు ఈరోజు కూర్చొని? ఈరోజు మనం అధికారంలో ఉంటేనే నాయకత్వం చేయడం కాదు. ఈరోజు సార్ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, అధికారం కోల్పోయినప్పుడు బాధపడడం కాదు, అధికారం లేకపోయినా అధికారం ఉన్నా కూడా పేదవాడికి సేవ చేసి లేకపోయినప్పుడు ఆయన బాధపడే తత్వం ఉన్న నాయకుడు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రజల పక్షాన పోరాడతాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా వాళ్ళు తిరిగి మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని నారాసుర రక్త చరిత్ర అని ఒక గొడ్డలు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అతగాడే కదండి సీఎం, అతగాడే కదా 5 సంవత్సరాలు సీఎం. 19 నుంచి 24 వరకు వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల వరకు. మరి ఆ రోజు ఏం చేశారండి అని అడుగుతుంది నేను కాదండి బాబోయ్, వాళ్ళ చెల్లెళ్ళు అడుగుతున్నారు. ఆ సునీతమ్మన ఆ పక్కనున్న బాబు ఆవిడ షర్మిలమ్మ అడుగుతున్నారు. కనీసం ఆ రోజు మాట్లాడకుండా మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారే చేశారంట. అంటే చెప్పేవాడికి అదే అంటారు కదా, వినేవాడు లోకువా అని. ఈరోజు మేము ప్రజలు వింటున్నారు అనుకొని నోటుకు వచ్చినట్టు చెప్పే సందర్భాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు, కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వింటున్నారు మన దిశానిర్దేశం. ఈరోజు ఎంతో కష్టపడి ఇంకో 2028కి అనుకుంటా సార్కి 50 సంవత్సరాలు పూర్తయితే రాజకీయంగా ఒక నాయకుడిని చూశానండి నేను, నిజంగా ఏకైక నాయకుడిని చూశాను. ఈరోజు నా సీక్రెట్లు ఎవరికైనా చెప్తే నాయకుడి కింద ఎదుగుతాడేమో అనుకుని భయపడే నాయకుల్ని కూడా నేను చూశాను. కానీ 50 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఇంచుమించుగా 50 సంవత్సరాలు రాబోతున్న రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా మమ్మల్ని కూర్చోబెట్టి, మా మంత్రుల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారో తెలుసా? నేర్చుకోండి అయ్యా, నేను చెప్తాను, చాలా చెప్తాను, మీకు వినే ఓపిక ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రాజకీయం నేర్చుకోండి, అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకోండి అని చెప్పి మాకు లాంటి వాళ్ళందరినీ కూడా సింగపూర్ పంపిస్తే అది కూడా వాళ్ళకి వేరే రకంగా ఆలోచించుకున్నారు. సింగపూర్ పంపించి ఈరోజు బయటికి వచ్చిన తర్వాత మేము అందరూ అనుకున్నారు సింగపూర్ విహారయాత్ర అని. కాదండి, విజ్ఞాన యాత్ర అండి సింగపూర్. మాకు మార్నింగ్ 9:30కి మీకు స్కూల్లో, నేను చాలామంది మా నారాయణ గారు ఎక్కడ చూస్తున్నారు, ఆయన 9:30కి ఎలాగైతే స్కూల్ బస్ ఎక్కిస్తారో మేము కూడా అలాగే ఎక్కాం నారాయణ గారితో పాటు. నారాయణ గారు కూడా ఆ రోజు 9:30కి స్కూల్ బస్ ఎక్కినట్టుగా కారు ఎక్కాం. ఎక్కి ఈవినింగ్ 7, ఒక్కొక్కసారి 7:30కి కూడా ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు నుంచి 7 o'clock తీసుకొచ్చి పడేసేవారు మమ్మల్ని. అఫ్కోర్స్ ఇట్స్ ఎ వండర్. నిజంగా అలాంటి చోట నేర్చుకోవాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోమంటారని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇలాంటి నాయకుడు ఉన్న తర్వాత, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న తర్వాత ఇంకొకటి చెప్పి నేను ముగిస్తానండి. ఎందుకంటే మత్స్యకార భరోసా కింద మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళారు.
నిజంగా వెళ్ళాలనుకుంటే ఈ ఊర్లో కూర్చొని బటన్ నొక్కొచ్చు, ఎందుకంటే అతగాడు ఇంతకుముందు బటన్ నొక్కేవాడు బయటకు